హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. చూసారు కదండీ మార్కెట్ ఎలా జరిగింది. లాస్ట్ వీక్ అంతా మనం అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ఫెడ్ మీటింగ్స్ వల్ల గూడా దాని ఇంపాక్ట్ మన ఇండియన్ మార్కెట్ మీద కూడా రన్ అయింది. సో, ఆబ్వియస్‌లీ మార్కెట్ అనేది ఫాల్ అవుతూనే వచ్చింది. ఓకే. దెన్ రియల్‌గా ఇక్కడి నుంచి మళ్ళీ పైకెళ్తదా? రీట్రేస్ తీసుకొని ఫాల్ అవుతదా? అనేది అనాలిసిస్ చేద్దాం. ఓకే. విత్ రెస్పెక్ట్ ఆఫ్ క్వాంటిటీ టు అండ్ విత్ రెస్పెక్ట్ ఆఫ్ టెక్నికల్ అనాలిసిస్ కూడా ఫాలో అవుదాం. ఓకే. ఆహ్, సో, ప్రెజెంట్ అయితే వీక్లీ సినారియోలో చూస్తే మనకు 2 అవర్స్ టైమ్ ఫ్రేమ్‌లో పెట్టుకుంటాను. వీక్లీ సినారియోలో మార్కెట్ అయితే ఇట్స్ ఎ ఫాల్. టీపీ3ని బ్రేకౌట్ చేయక ఇక్కడి నుంచి రిజెక్ట్ అయిపోయింది. ఆబ్వియస్‌లీ ఇట్స్ కేమ్ డౌన్ టు టెస్ట్ టీపీ2 ఈవెన్ టీపీ3 వరకు వచ్చేసింది. ఆబ్వియస్‌లీ మార్కెట్‌లో వన్ మోర్ థింగ్ ఈస్ ద వాల్యూమ్ అనేది క్రాస్ ఓవర్ అయిపోయింది కాబట్టి, సో, వాల్యూమ్ యొక్క క్రాస్ ఓవర్ అయిపోయింది కాబట్టి ఆల్మోస్ట్ ఇట్ ఈస్ నియర్ టు రీచ్ ఇయర్లీ వాల్యూమ్. ఓకే. సో, నిఫ్టీ 50 ఇయర్లీ వాల్యూమ్‌కి ఆల్మోస్ట్ దగ్గరలో ఉంది. 23,423 అండ్ ప్రీవియస్‌గా బ్యాక్ టెస్ట్ అయితే మాత్రం 23,300 రేంజ్ నుంచి మాత్రం మార్కెట్ మళ్ళీ పైకి రావాలి. రీటెస్ట్ ఇలా తీసుకొని వస్తే మస్తు ఉంటది. లేదు అనుకుంటే మేబీ యూఎస్‌లో వచ్చే మన ట్రంప్ బాబాయ్ బట్టి ఆహ్, మన మార్కెట్ మూవ్‌మెంట్స్ ఎలా ఉంటాయో డిసైడ్ చేద్దాం. ఓకే. కమ్ టు ది సినారియో. అనాలిసిస్ నెక్స్ట్ వీక్ అనాలిసిస్ చేసే ముందు ఓకే. హోప్ గైస్ రియల్‌గా నా అనాలిసిస్ గాని నచ్చితే ఒక లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ వన్ మోర్ థింగ్ గైస్, ఈ ఇండికేటర్ కావాలంటే మన ఛానల్‌లోకెళ్ళి ఛానల్ యొక్క డిస్క్రిప్షన్స్‌లో గూగుల్ ఫార్మ్ ఉంటది. గూగుల్ ఫార్మ్‌ని ఫిల్ చేయండి. దెన్ మీకు ఈ ఇండికేటర్ నేను యాక్సెస్ ఇస్తాను. అప్ టు జనవరి 15థ్ అండ్ 16థ్ వరకే అవైలబుల్ ఉంది ఫ్రీ యూజర్స్‌గా. దెన్ దాని తర్వాత రియల్‌గా ఉపయోగపడితే చూసుకుందాం. ఓకే. సో, లాస్ట్ ట్రేడింగ్ సెక్షన్ అసలు యాక్చువల్‌గా ఎలా అయిందో చూద్దామా? 30 మినిట్స్ ఆర్ 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో చూస్తే మాక్స్ టు మాక్స్ టీపీ4 బ్యాండ్ నుంచి రిజెక్ట్ అయిపోయింది. ఇట్స్ కేమ్ డౌన్ టు టెస్ట్ టీపీ5. ఆబ్వియస్లీ ఇంత రేంజ్ ఫాలో అయింది చూసారా? ఈవెన్ అయినా కానీ మన ఏఏ లెవెల్స్ మాత్రం పర్ఫెక్ట్‌గా రన్ అయినాయి. ఈవెన్ మీరు ఏ ప్రైస్ యాక్షన్ ఫాలో అయిపోయినా గానీ, లేదంటే ఏదైనా ఇండికేటర్ ఫాలో అయిపోయినా గానీ, ఎంత రేంజ్ అనేది మీకు చెప్పదు. బట్ మన రేంజ్ మాత్రం, మన ఇండికేటర్ మాత్రం ఆబ్వియస్లీ ఇట్ విల్ టేక్ ద సపోర్ట్ అండ్ టీపీ5 అండ్ బుల్లిష్ హ్యామర్ ఫార్మ్ చేసింది ఇక్కడ. ఓకే. సో, ఇక్కడ ఫార్మ్ చేసేసింది. దాని రియల్‌గా చూద్దాం మార్కెట్ అనేది. సో, కమ్ టు దట్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్ ఇండిసెస్‌ని మనం నెక్స్ట్ వీక్ అనాలిసిస్ చూద్దాం. ఓకే గైస్. అండ్ వన్ మోర్ థింగ్, ఇఫ్ లాస్ట్ ట్రేడింగ్ సెక్షన్ చూసారా? మనది ఇలా ఫాలో అయిపోయింది. బట్ యూఎస్‌ది చూసారా? యూఎస్ ఆల్మోస్ట్ ఇట్ ఈస్ 500 పాయింట్స్ అప్‌సైడ్ మూవ్‌మెంటం వచ్చిందండి. ఇఫ్ యూ వాంట్ టు సీ హియర్ యూఎస్ లాస్ట్ 10 డేస్ నుంచి మీకు చూస్తే ఫాలో అవుతూనే వచ్చిందండి. వచ్చి మన టీపీ4 బ్యాండ్ దగ్గర నుంచే రిటర్న్ తీసుకుంది. ఓకే. ఏది ఇది వీక్లీ సినారియోలో. ఓకే. 16-23 లాస్ట్ వీక్ వరకు. ఓకే. సో, ఆల్మోస్ట్ లాస్ట్ ట్రేడింగ్ సెక్షన్‌లో మాత్రం నిఫ్టీ డౌ జోన్స్ మాత్రం ఆబ్వియస్‌లీ టీపీ1 బ్యాండ్ సపోర్ట్ తీసుకొని అప్ సైడ్‌కొచ్చి టీపీ5 బుల్లిష్ ప్యాటర్న్ ఫార్మ్ చేసింది కాబట్టి అప్ టు టీపీ5 వరకొచ్చి మళ్ళీ రిటెస్ట్ బ్యాక్ టీపీ3 వరకొచ్చింది. ఇలాగే నాస్డాక్ కూడా పెరిగింది. దాని ఇంపాక్ట్ గిఫ్ట్ నిఫ్టీ కూడా ఉంది. సో, ఆబ్వియస్‌లీ గిఫ్ట్ నిఫ్టీ చూస్తే మన గిఫ్ట్ నిఫ్టీ మన ట్రేడింగ్ సెక్షన్‌లో రన్ అయ్యేటప్పుడు 23,560 రేంజ్‌లో ఉంది. బట్ ఎండ్ ఆఫ్ ద డే అంటే మన మార్కెట్ క్లోజ్ అయిపోయిన తర్వాత కూడా గిఫ్ట్ నిఫ్టీ ఇంకా స్టిల్ కంటిన్యూ రన్ అవుతది కాబట్టి ఆబ్వియస్‌లీ ఇట్స్ కేమ్ బ్యాక్ టు 23,860 రేంజ్ వరకు రీచ్ అయ్యి మళ్ళీ 23,769లో ఎండ్ ఆఫ్ ద సెక్షన్‌లో క్లోజ్ అయిపోయింది గిఫ్ట్ నిఫ్టీ. సో, ఈ ప్రకారంగా కూడా చూసుకోవచ్చు. మార్కెట్ అనేది బౌన్స్ బ్యాక్ ఈస్ 200-300 పాయింట్స్ అనేది మనకు కనబడుతుంది అని తెలుస్తుంది. ఓకే. సో, నిఫ్టీ పెరిగితే బ్యాంక్ నిఫ్టీ పెరుగుతది. యాస్ వెల్ యాస్ బ్యాంక్ ఎక్స్ పెరుగుతది. ఈవెన్ సెన్సెక్స్ కూడా పెరుగుతది. ఆబ్వియస్‌లీ కోరిలేటెడ్ అనేది ఉన్నాయి కాబట్టి. ఓకే. సో, కమ్ టు దట్ మన నిఫ్టీకి వద్దాం. ఫస్ట్ థింగ్ ఈస్ మన నిఫ్టీ అనాలిసిస్ చూద్దాం. ఓకే. సో, మన నిఫ్టీ అనాలిసిస్ చూస్తే జస్ట్ క్లిక్ హియర్. ఓకే. సో, 30 మినిట్స్ టైమ్ ఫ్రేమ్ ఆర్ 2 అవర్స్ టైమ్ ఫ్రేమ్‌లో యూజ్ చేసుకోండి. ఎందుకు అంటే అబోవ్ 30 మినిట్స్ ఇట్ విల్ ప్లాట్ యాస్ ఎ వీక్లీ లెవెల్స్ వర్షన్ వి 1.1 ప్రకారంగా. ఓకే. 1.1 ప్రకారంగా 30 మినిట్స్ అబోవ్ ఉంటే 30 మినిట్స్ కాకుండా 45 మినిట్స్ ఆర్ 30 మినిట్స్ అబోవ్ ఉన్న రేంజ్‌లో అంతా వీక్లీ లెవెల్స్ ప్లాట్ అవుతాయి. ఓకే. సో, వీక్లీ లెవెల్స్ ప్లాట్ చేసుకున్నాము. జస్ట్ క్లిక్ యాస్ ఎట్ నెక్స్ట్ వీక్ లెవెల్స్ క్లిక్ చేశాను. ఓకే. సో, మనం అనాలిసిస్ నెక్స్ట్ వీక్ చేస్తున్నాం కాబట్టి దాని యొక్క అనాలిసిస్ లెవెల్స్ పెట్టుకుందాం. ఓకే. సో, మార్కెట్ అయితే ఏం చెప్తుందంటే ఈ రెడ్ బ్యాండ్ అనేది డైనమిక్ రెసిస్టెన్స్ యాస్ వెల్ యాస్ ట్రెండ్ లైన్ అనేది
ఫాలో అవుతూనే ఉంది. ఇక్కడ క్రాస్ ఓవర్ పడింది. బట్ ఫాలో అవుతూనే ఉంది. గుర్తుపెట్టుకోండి. ఫాలో అవుతూనే ఉంది. ఓకే. సో, ఈవెన్ వాల్యూమ్స్ కూడా క్రాస్ ఓవర్ అయిపోయినాయి. కేమ్ డౌన్ టు టెస్ట్ ఇయర్లీ వాల్యూమ్ అనేది ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. ఓకే. సో, ఇయర్లీ వాల్యూమ్ రియల్‌గా అక్కడి వరకు వెళ్తదా? ఇంకా మార్కెట్ అనేది ఫాలో అవుతుందా? అనేది కూడా నెక్స్ట్ వీక్ యొక్క అనాలిసిస్ చూద్దాం. సింపుల్ దాని ప్రకారంగా చూద్దాం. ఫస్ట్ థింగ్ ఈస్ బ్యాండ్స్ యొక్క అనాలిసిస్ లెవెల్స్ చూద్దాం. ఓకే. సో, టెక్నికల్ అనాలిసిస్ ప్రకారంగా బ్యాండ్ అనేది TP1 బ్యాండ్ అండ్ TP2 బ్యాండ్ అనేది లిటిల్ బిట్ వైడ్‌గా ఫార్మ్ చేసింది. అంటే ఈ ట్రెండ్ కంటిన్యూ అవుతదా అంటే అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. ఓకే. కానీ మార్కెట్ అయితే అంతకుముందు లాస్ట్ వీక్ మూమెంటం ఇచ్చినట్టుగా నెక్స్ట్ వీక్ మూమెంటం ఉండకపోవచ్చని నేను ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. ప్రెజెంట్ నాకున్న ఐడియాలజీ ప్రకారంగా అండ్ నా ఇండికేటర్ నేను అంటే నా ఇండికేటర్‌ని నేను అర్థం చేసుకునే విధానాన్ని బట్టి నేను మీకు చెప్తున్నాను. ఓకే. సో, జస్ట్ డబుల్ క్లిక్ ఇట్. ఏ లెవెల్స్‌ని ఆఫ్ చేద్దాం. లాస్ట్ వీక్ అనాలిసిస్‌ని ఆఫ్ చేద్దాం. ఓకే. సో, మార్కెట్ పడితే ఎంతవరకు పడే ఛాన్స్ ఉంది అంటే అండ్ మార్కెట్ పెరిగితే ఎంతవరకు పెరిగే ఛాన్స్ ఉంది అని కూడా వెరిఫై చేద్దాం. మార్కెట్‌లో అయితే ఫస్ట్ థింగ్ మనకేం చెప్తుందంటే మార్కెట్ లోయర్‌లో ఫార్మ్ చేసిందంటే ఫాలింగ్ ఉంది అని అంటుంది. ఓకే. ఓకే. నో ప్రాబ్లమ్. వీక్లీ లెవెల్స్ ప్రకారంగా ఫాలింగ్‌గా ఉంది. బట్ అదే వీక్లీలో రెసిస్టెన్స్ ఎంత? సపోర్ట్ ఎంత? అని కూడా వెరిఫై చేసుకోవాలి. ఫస్ట్ థింగ్ ఏంటి అంటే మనకు చెప్తుంది ఏంటంటే బయింగ్ సెల్లింగ్ జోన్ వచ్చేసరికి 24,700లో టూ మచ్ సెల్లర్స్ ఉన్నారని మార్కెట్ అనేది చెప్తుంది. ఓకే. సో, ఓకే. ఆ రేంజ్‌ని మనం పక్కన పెడదాం. ఎందుకంటే దానికి చాలా దూరంలో ఉన్నాం కాబట్టి. ఓకే. చాలా దూరమేం కాదు. ఒక్కరోజు తలుచుకుంటే మాత్రం నిఫ్టీ 450 పాయింట్స్ కూడా ప్లస్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఓకే. సో, ప్రెజెంట్ దాని ప్రకారంగా అనాలిసిస్ చేసుకుంటే మార్కెట్ ఎప్పుడైనా మీకు చెప్పాను గుర్తుంది. డైలీలో కానీ, వీక్లీలో కానీ అండ్ మంత్లీ లెవెల్స్‌లో కానీ మార్కెట్ ఇలా ఫాలో అయిందంటే రీటెస్ట్ అనేది TP2 బ్యాండ్ అనేది టూ మచ్ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ బ్యాండ్ ఉంటదని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. దట్ ఈస్ ద 24,400 రేంజ్ ఉంటదని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. 300 అది ఎందుకు చేస్తున్నారు సార్ అంటే సింపుల్ ఏం లేదండి. క్వార్టర్లీ అండ్ మంత్లీ ఈవెన్ ట్రెండ్ లైన్ డైరెక్షన్ అనేవి 3 ఇక్కడే క్లోజ్ అవుతున్నాయి. సో, ఆబ్వియస్లీ కోయిన్సైడ్ అవుతున్నాయి. సో, ఆబ్వియస్లీ మార్కెట్‌కి అనేది స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ 24,400 అనేది ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. ఓకే. 350 ఆర్ 400 రేంజ్ అనేది ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. బట్ మార్కెట్ అనేది రీటెస్ట్ కూడా ఇది స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్. బట్ రెసిస్టెన్స్ కూడా ఉండాలి కదా! సో, అది మన అనాలిసిస్ ప్రకారంగా మార్కెట్ అనేది ఈ యెల్లో బ్యాండ్ కంటే కింద క్లోజ్ అయింది. ఆబ్వియస్లీ కింద క్లోజ్ అయింది కాబట్టి ద ఫస్ట్ రెసిస్టెన్స్ ఈస్ ద TP1 బ్యాండ్. సో, 24,150 ఆర్ 24,100 రేంజ్ అనేది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఫర్ ద మార్కెట్. అంటే రెసిస్టెన్స్ ఫర్ ద మార్కెట్ అని అనుకుంటున్నాను. విత్ రెస్పెక్ట్ ఆఫ్ డైనమిక్ రెసిస్టెన్స్ లైన్ కూడా కోయిన్సైడ్ అయింది కాబట్టి. ఓకే. సో, ఈ రేంజ్ గాని బ్రేక్ అవ్వకపోతే ఈ టెస్ట్ అయిన తర్వాత మార్కెట్ గాని మళ్ళీ ఫాల్ అయితే ఛాన్సెస్ ఓకే. ఇది గాని రిజెక్ట్ అయితే మార్కెట్ గాని మళ్ళీ ఫాల్ అయ్యే ఛాన్సెస్. ఫస్ట్ టార్గెట్ ఈస్ 23,400 దెన్ యాంటిసిపేషన్ టు టెస్ట్ ఇది అండ్ ఈ లెవెల్ అండి. ఓకే. సో, అదే ట్రెండ్ కంటిన్యూ అవుతే ఈ యెల్లో బ్యాండ్ గాని బ్రేక్‌ఔట్ అయితే ఈ రేంజ్ వరకు పడే ఛాన్స్ ఉంది. సో, 24,300 రేంజ్ వరకు 22,300 రేంజ్ వరకు పడే ఛాన్స్ ఉంది. బట్ ఇంతవరకు పడతదా అంటే సో, డిపెండ్ అయ్యి ఉంటది. అది మన మార్కెట్స్ యొక్క ఎఫ్ఐఐ వాళ్ళు ఇంకా స్టిల్ సెల్లింగ్ చేయకపోతే మాత్రం అంతే ఉంటది. బట్ నా లెక్క ప్రకారం అయితే నేను కన్సిడర్ చేస్తుంది TP2 బ్యాండ్ 22,800 రేంజ్ అనేది చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉందని చాలా స్ట్రాంగ్ సపోర్ట్ ఉందని వెరిఫై చేసుకుంటున్నాను. ఓకే. సో, బయింగ్ సినారియో క్రియేట్ చేయాలన్నా ఈ రేంజ్‌లో బయింగ్ తీసుకోండి. హ్యాపీగా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. లేదంటే ఈ రేంజ్‌లో బై తీసుకోండి. హ్యాపీగా పాసిబిలిటీస్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఓకే. సో, హోప్ గైస్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. రియల్‌గా నిఫ్టీ యొక్క అనాలిసిస్ అర్థమైతే ఒక లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఓకే. దెన్ కమ్ టు సేమ్ అలాగే నిఫ్టీలో కూడా మనము మండే అనాలిసిస్ వెరిఫై చేసుకుందాం. ఓకే. సో, మండే అనాలిసిస్ వెరిఫై చేసుకుంటే హియర్. సో, మండేలో మనకేం చెప్తుంది అంటే హియర్ ఆబ్వియస్లీ లోయర్‌లో ఫార్మ్ అవుతుంది. లోయర్‌లో ఫార్మ్ అయిపోయింది. ఓకే. సో, దాని ప్రకారంగా చూసుకున్నా గాని ద స్ట్రాంగెస్ట్ సపోర్ట్ 23,240 ఆర్ 200 ఓకే. దిస్ ఈస్ ద టూ మచ్ స్ట్రాంగ్ సపోర్ట్ ఉందని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. కానీ మార్కెట్ అయితే ఈ TP1 బ్యాండ్‌ని టచ్ చేసింది. 23,300 రేంజ్‌ని ఆల్మోస్ట్ టచ్ చేసింది కాబట్టి ఇది సపోర్ట్. ఇది స్ట్రాంగెస్ట్ సపోర్ట్ కిందకి ఉంటుంది. ఇది బ్రేక్‌ఔట్ అయితే మాత్రం మళ్ళీ ట్రెండ్ డౌన్ రేపు కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉంది. ఓకే. బట్ ప్రెజెంట్ అయితే నాకున్న ఐడియాలజీ ప్రకారంగా గిఫ్ట్ నిఫ్టీ క్లోజింగ్ పాయింట్‌ని బట్టి చెప్తున్నాను.
ఇది వాల్యూ కాదు. 23,636 కాదు. యాక్చువల్‌గా 23,700 చేంజ్‌లో క్లోజ్ అయింది. ఓకే. సో, ఈవెన్ 830 రేంజ్ వరకు 830, 840 రేంజ్ వరకు గిఫ్ట్ నిఫ్టీ ఎళ్ళింది. సో, ఆ ప్రకారంగా వెరిఫై చేసుకున్నా గానీ మార్కెట్‌లో మనకు ఓపెనింగ్ పాయింట్ అనేది గ్యాప్ అప్ అయ్యే ఓపెనింగ్ ఛాన్స్ కనబడతా ఉంది. ఓకే. ప్రెజెంట్ ఉన్న సినారియో ప్రకారంగా. అది మండే యొక్క ఓకే. మార్నింగ్ 830-840 రేంజ్‌లో ఓపెనింగ్ పాయింట్ ఎక్కడుందో అనేది మనం ప్రిడిక్ట్ చేసుకోవచ్చు. ఓకే. ఆ రేంజ్ బట్టి అనలైజ్ చేసుకోవచ్చు. ద ఫస్ట్ థింగ్ ఈస్ ద వేర్ ఈస్ సెల్లింగ్ ఆర్ సెట్టింగ్. సీ వెనెవర్ TP3 అండ్ TP2 బ్యాండ్‌లో సెల్లర్స్ ఉండుంటే మాత్రం మార్కెట్ అనేది ఫస్ట్ ఈ రేంజ్ వరకు వచ్చే ఛాన్సెస్ అనేది కనబడుతుంది. సో, ఆబ్వియస్లీ ఇట్ ఈస్ 24,100 రేంజ్ అనేది. సో, ఆబ్వియస్లీ టూ మచ్ రెసిస్టెన్స్ ఉందని స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉందని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఇక్కడే సెల్లర్స్ బ్యాండ్ ఉంది కాబట్టి. ఇది గాని కాంప్రమైజ్ అయితే మాత్రం మార్కెట్‌కి మళ్ళీ TP4 ఈవెన్ పాసిబుల్ టు టెస్ట్ TP5 వరకెళ్ళే ఛాన్స్ ఉందని ఎక్స్‌పెక్ట్ చేయొచ్చండి. ఎందుకు సార్ మీరు ఎందుకు ఇలా అంటున్నారంటే సింపుల్. ఏ లెవెల్స్‌ని ప్రీవియస్ డేతో కంపేర్ చేస్తే అంటే లాస్ట్ ట్రేడింగ్ సెక్షన్‌తో కంపేర్ చేస్తే చూడండి. ట్రెండ్ డౌనే ఉంది. బ్యాండ్స్ కూడా లిటిల్ బిట్ వైడ్‌గానే ఉంది. సో, ఆబ్వియస్లీ మండే అనేది మాక్సిమం ఛాన్స్ ఇవ్వకపోవచ్చు అని అనుకుంటున్నాను నేను. సో, మార్కెట్ అనేది గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి అక్కడక్కడే స్టెబిలైజ్ అయ్యి ఇక్కడే క్లోజ్ చేస్తే మాత్రం ఇక్కడిక్కడే స్ట్రగుల్ అయ్యి పైకొస్తే మాత్రం యాంటిసిపేషన్ టు టెస్ట్ TP3 ఈవెన్ పాసిబుల్ టు టెస్ట్ TP4 వరకు అని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నానండి. నిఫ్టీ. ఓకే. సో, కమ్ టు దట్ బ్యాంక్ నిఫ్టీ. సో, బ్యాంక్ నిఫ్టీ చూద్దామా? సో, బ్యాంక్ నిఫ్టీ అయితే ఈవెన్ TP3 వరకు వచ్చి సెటిల్ అయిపోయింది లాస్ట్ ట్రేడింగ్ సెక్షన్. ఈవెన్ కమ్ టు ద సినారియో వీక్లీ లెవెల్స్ చూస్తున్నా గానీ మీకు బ్యాంక్ నిఫ్టీలో చెప్తుంది TP3 రేంజ్ వరకు వచ్చేసింది. అదే రేంజ్‌లో మంత్లీ అండ్ క్వార్టర్లీ అండ్ ఇయర్లీ వాల్యూమ్. సో, 49,400 రేంజ్‌లో ఇయర్లీ 49,400, 500 రేంజ్‌లో ఇయర్లీ వాల్యూమ్స్ ఉన్నాయి. ఓకే. సో, దాని ప్రకారంగా కూడా చూద్దాం. జస్ట్ టుమారో నెక్స్ట్ వీక్ లెవెల్స్‌ని ప్లాట్ చేద్దాం. సో, ఆబ్వియస్లీ లోయర్‌లో ఫార్మ్ చేస్తుందండి. లోయర్‌లో ఫార్మ్ చేసింది. సో, ఇట్ ఈస్ ఎ లోయర్‌లో ఫార్మ్ చేసింది. బట్ యూ కెన్ సీ హియర్ దిస్ ఈస్ ద వీక్లీ లెవెల్స్. ఓకే. లోయర్‌లో ఫార్మ్ చేసింది. అండ్ లిటిల్ బిట్ వైడ్‌గా ఉంది. ప్రీవియస్ వీక్‌తో కంపేర్ చేసిన. ఓకే. సో, వీక్‌తో కంపేర్ చేసినప్పుడు ఉంది కాబట్టి ఆబ్వియస్లీ ఈవెన్ ట్రెండ్ లైన్ అనేది ఈ రేంజ్‌లో ఉంది కాబట్టి 52,800 రేంజ్ అనేది ఓకే. టూ మచ్ స్ట్రాంగ్ సెల్లర్స్ అనేది రిప్రజెంట్‌లో ఉన్నారని నేను ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. ఓకే. సో, బయింగ్ సెల్లింగ్ బ్యాండ్ ఇక్కడ ఉన్నా గానీ ఆబ్వియస్లీ నేను మార్కెట్‌కి ఒక రెసిస్టెన్స్ ఉందని ఫిక్స్ చేస్తున్నాం గదా! అనుకుంటాం గదా! డైలీ ఒక వీక్లీ ఆర్ మంత్లీ ఒక రెసిస్టెన్స్ ఉంటది అని. సో, ఆ లెక్క ప్రకారంగా చూసుకుంటే 52,800 గానీ ఆర్ 52,000 ఆర్ 53,000 రేంజ్ మన బ్యాండ్ అనేది టూ మచ్ సెల్లింగ్ ప్రెషర్ ఉంటదని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. ఇక్కడి నుంచి రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. సో, దీస్ ఆర్ లెవెల్స్ ఫర్ దట్. సపోర్ట్ ఈస్ హియర్ ఆర్ స్ట్రాంగ్ సపోర్ట్ ఈస్ దిస్ వన్. ఓకే. దిస్ ఈస్ ద బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ ఫర్ ద నెక్స్ట్ వీక్. ఓకే. సో, మార్కెట్ గాని ఈ రేంజ్ గాని బ్రేక్‌ఔట్ అయ్యి ఓకే. సో, లైక్ ఈ రేంజ్ వరకు వచ్చి ఇలాగా స్ట్రగుల్ చేసుకొని ఇది బ్రేక్‌ఔట్ అయితేనే మాత్రం ఓకే. సో, మార్కెట్‌కి డైరెక్షన్ చూస్తాను. ఓకే. ఇది బ్రేక్‌ఔట్ ఈ లెవెల్‌ని సస్టైన్ చేసుకుంటే మాత్రమే నేను పై సైడ్‌కి డైరెక్షన్ మూవ్ చూసుకుంటానండి. లేదు అనుకుంటే ఈ లెవెల్‌ని గాని బ్రేక్ చేయలేకపోతూ ఉంది అంటే మార్కెట్ ఈ లెవెల్ కానీ, ఈ లెవెల్ కానీ బ్రేక్ చేయలేదు అంటే కిందికి పైకి బ్రేక్ చేయలేదంటే నా వ్యూ ఈస్ కమ్ టు డౌన్ సైడ్‌కే అని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. ఓకే. అండ్ ద థింగ్ ఈస్ మంత్లీ ఎక్స్‌పైరీ ఉంది. ఓకే. నిఫ్టీ మంత్లీ ఎక్స్‌పైరీ ఉంది. ఓకే. యాస్ వెల్ యాస్ బ్యాంక్ నిఫ్టీ, యాస్ వెల్ యాస్ సెన్సెక్స్, యాస్ వెల్ యాస్ బ్యాంక్ ఎక్స్‌పైరీస్ కూడా ఉన్నాయి. మంత్లీ ఎక్స్‌పైరీస్. ఓకే. సో, దాని ప్రకారంగా నా అనాలిసిస్ లెవెల్స్ ఫర్ దట్ బ్యాంక్ నిఫ్టీ. జస్ట్ కమ్ టు హియర్. అలాగే మండే అనాలిసిస్ కూడా చూద్దాం. సో, మండే అనాలిసిస్ సింపుల్ సార్. మండే అనాలిసిస్ సింపుల్. ఏం లేదు. మండే అనాలిసిస్ అనేది చాలా ఈజీగా ఉంటది. ఐ విల్ జస్ట్ క్లిక్ ఇంటూ 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్. సో, హియర్ సీ. సో, ఫస్ట్ థింగ్ ఈస్ జస్ట్ ఏ లెవెల్స్ క్లిక్ చేసుకోండి. జస్ట్ అనాలిసిస్ విత్ లెవెల్ ఎంత ఉందో అనేది వెరిఫై చేసుకుందాం. ఓకే. లోయర్‌లో ఫార్మ్ చేసింది. ఆబ్వియస్లీ మార్కెట్ అనేది డౌన్ సైడే ఉందని ఎక్స్‌పెక్ట్ చేస్తాము. డౌన్ సైడ్‌కి ఎళ్తది అని ఎక్స్‌పెక్ట్ చేస్తాము. బట్ వేర్ ఈస్ ద సపోర్ట్ అనే పాయింట్ కూడా కన్సిడర్ చేసుకోవాలి. సో, ఆ ప్రకారంగా మనకు వెరిఫై చేసుకుంటే సో, విత్ రెస్పెక్ట్ ఆఫ్ ఏ లెవెల్స్ విత్ రెస్పెక్ట్ ఆఫ్ వాల్యూమ్స్. సో, TP3 49,600 రేంజ్ అనేది ఇయర్లీ వాల్యూమ్ ఉంది కాబట్టి ఇదే రేంజ్ అనేది చాలా చాలా స్ట్రాంగ్ సపోర్ట్ అని నేను కన్సిడర్ చేస్తున్నాను మండే మార్కెట్‌కి. ఓకే.
ఈ రేంజ్ దాటితేనే కింది వైపు చూస్తాను. అప్పటిదాకా ఇది నేను స్ట్రాంగ్ సపోర్ట్ కిందకి నేను కన్సిడర్ చేస్తాను. నా లెవెల్స్ ప్రకారంగా. ఓకే. అండ్ కమ్ టు ద సినారియో గైస్. సారీ ఈ రేంజ్ అండి 49,500 ఆర్ 600 రేంజ్. ఓకే. అండ్ కమ్ టు దట్ సినారియో. సేమ్ లైక్ నిఫ్టీ లాగా గిఫ్ట్ నిఫ్టీ ఎలా ఓపెనింగ్ పడగొడుతుందో బ్యాంక్ నిఫ్టీ కూడా గ్యాప్ అప్ ఓపెన్ అయింది అనుకోండి. ఎగ్జాంపుల్ గ్యాప్ అప్ ఎక్కడి వరకు ఓపెన్ అవుతుందో తెలుసా? ఓపెన్ అయితే ఆబ్వియస్లీ 51,000 రేంజ్‌లో 51,500 ఈ రేంజ్‌లో గాని గ్యాప్ అప్ ఓపెన్ అయితే లైక్ 51,500 పాయింట్ పైన ఓపెన్ అయితే మాత్రం ఆబ్వియస్లీ మార్కెట్ అనేది ఒక రీటెస్ట్ ఈ రేంజ్ వరకు వచ్చి సపోర్ట్ తీసుకొని ఈ ఈ రేంజ్‌ని ఈ రేంజ్‌ని సపోర్ట్ తీసుకొని ఈ రేంజ్‌ని గాని సపోర్ట్ తీసుకుంటే మాత్రం మై వ్యూ ఈస్ గోయింగ్ టు అప్‌సైడ్ డైరెక్షన్. సో ఫస్ట్ థింగ్ ఈస్ క్వార్టర్లీ వాల్యూమ్ అండ్ దెన్ సెకండ్ థింగ్ ఈస్ మంత్లీ వాల్యూమ్. నాకు తెలిసి ఇది ఇక్కడికి రీచ్ అయిపోయింది. సో TP4 ఈస్ TP5 ఈస్ ద స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ ఫర్ ద మార్కెట్ అనేది నేను ఎక్స్‌పెక్ట్ చేస్తాను. ఇది కాంప్రమైజ్ అవ్వకపోతే TP3 కాంప్రమైజ్ అవ్వకుండా ఉండాలి. అంటే పడిపోకుండా ఉండాలి. TP1కి దాటి కిందకి రాకుండా ఉంటేనే నేను అప్‌సైడ్ డైరెక్షన్‌కి చూస్తాను. ఓకే. ఓకే. హోప్ గైస్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. బ్యాంక్ నిఫ్టీ అర్థమైతే ప్లీజ్ లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. సేమ్ కమ్ టు దట్ సెన్సెక్స్ కూడా వెరీ ఫాస్ట్‌గా చేద్దాము. సెన్సెక్స్ ఆల్సో సేమ్ యాజ్ దట్ నిఫ్టీ బట్ లెవెల్స్ విల్ బి డిఫరెంట్. దాట్స్ ఇట్. నౌ యూ కెన్ సీ దిస్ సెన్సెక్స్ యాజ్ ఎ డైలీ టైమ్ ఫ్రేమ్‌లో చూస్తున్నాము. సెన్సెక్స్ కూడా గ్యాప్ అప్ ఓపెన్ అయితే మాత్రం సో ఈ రేంజ్‌లో గ్యాప్ అప్ ఓపెన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. ఓకే. లైక్ 500 పాయింట్స్ 600 పాయింట్స్ మాత్రం గ్యాప్ అప్ ఓపెన్ అయితే హ్యాపీగా ఉంటుంది సెన్సెక్స్ కూడా. సో ఆబ్వియస్లీ ఈ రేంజ్ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంటుంది. ఇక్కడ స్ట్రగుల్ అవ్వచ్చు అండ్ రీటెస్ట్ సపోర్ట్ తీసుకొని మాత్రం పైకెళ్తే మాత్రం ఈ గ్యాప్‌ని ఫిల్ చేయడానికి పైకెళ్ళడానికి ట్రై చేస్తా ఉంటది. హోప్ గైస్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఫర్ దట్ సెన్సెక్స్ ఆఫ్ దట్ టుమారో లెవెల్స్ జస్ట్ కమ్ టు ద క్లిక్ ఆఫ్ నెక్స్ట్ వీక్ లెవెల్స్. సెన్సెక్స్‌లో మనం వాల్యూమ్స్ చెప్పలేమండి. ఎందుకు అంటే ద సెన్సెక్స్ వాల్యూమ్స్ అనేవి ట్రేడింగ్ వ్యూలో మనకి ఇవ్వరు. కాకపోతే మనం సెన్సెక్స్ యొక్క ఫ్యూచర్‌ని ప్రిడిక్ట్ చేసుకోవచ్చు. దిస్ ఇస్ ద సెన్సెక్స్ ఫ్యూచర్. ఓకే. సో సెన్సెక్స్ ఫ్యూచర్‌లో కూడా మనం చూసుకోవచ్చు. ఓకే. మనం లెవెల్స్ కన్సిడర్ చేస్తాం కాబట్టి సెన్సెక్స్ లెవెల్సే చూద్దాం. ఓకే. నౌ కమ్ టు ద సినారియో హియర్. సో సేమ్ లైక్ 80,700 రేంజ్, 80,800 రేంజ్ అనేది చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఫర్ ద మార్కెట్ అనేది సెన్సెక్స్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను నెక్స్ట్ వీక్. ఇది బ్రేక్‌ఔట్ అవుతేనే మాత్రమే ఈ సెల్లింగ్ రేంజ్ పాయింట్ ఉంటుంది. ఇది బ్రేక్ అవుతేనే మాత్రమే మళ్ళీ మార్కెట్ అనేది అప్‌సైడ్ డైరెక్షన్ చూస్తాను. అప్పటిదాకా మై వ్యూ ఈస్ గ్యాప్ అప్ అయినా గానీ ఆ గ్యాప్ రేంజ్‌ని ఫిల్ చేయడానికి వస్తుందా లేదో చూసుకుంటాను. మళ్ళీ కిందికి వచ్చేస్తుంది వెరిఫై చేసుకుంటూ ఉంటాను. ఓకే. దాని ప్రకారంగా నేను ప్రైస్ యాక్షన్ బేస్ మీద విత్ రెస్పెక్ట్ ఆఫ్ లెవెల్స్ బేస్ మీద నేను ట్రేడ్ చేస్తా ఉంటాను. ఈ లెవెల్స్ మోస్ట్‌లీ ఈస్ ద ప్రైస్ యాక్షన్ బేస్ మీదనే రన్ అవుతా ఉంటాయి. ఇట్స్ మై ఏఏ లెవెల్స్. ఓకే. సీ దీస్ ఆర్ మై ఏఏ లెవెల్స్. ఏఐ ప్రెసిషన్ లెవెల్స్. ఓకే. సో దీస్ లెవెల్స్ ఆర్ మోస్ట్‌లీ యాక్యురేట్. ఎందుకు మీరు యాక్యురేట్ అంటున్నా అంటే సింపుల్ జస్ట్ క్లిక్ హియర్. ఇక్కడ చూడండి మీకు మీరు పివోట్ బుక్ ఫాలో అయినా గానీ, పివోట్ బాస్ ఫాలో అయినా, ఏ ఫాలో అయినా గానీ మాక్సిమం లాస్ట్ ట్రేడింగ్ సెక్షన్ అన్ని చేతులు ఎత్తేసి ఉంటాయి. ఓకే. సో కానీ ఇక్కడ చూడండి మన ఏ లెవెల్స్ ఏం చెప్పింది. ఇట్ ఈస్ రిజెక్టెడ్ ఫ్రమ్ TP3 బ్యాండ్ టు ఇట్స్ కేమ్ డౌన్ టు సపోర్ట్ TP5. ఇక్కడితో ఆగిపోయింది మార్కెట్. సో మార్కెట్‌కి ఎలా తెలిసింది మన లెవెల్స్ ఈ రేంజ్‌లో వరకు వచ్చి ఆగుతాయని? థాట్ ఈస్ ఫర్ అవర్ ఏఏ లెవెల్స్. మనం ముందుగానే ప్రిడిక్ట్ చేయగలం. ఈ యెల్లో బ్యాండ్ గాని కాంప్రమైజ్ అయితే మాత్రం ఇట్స్ కేమ్ డౌన్ టు టెస్ట్ TP3 ఇన్ TP4 ఈవెన్ పాసిబుల్ టు టెస్ట్. ఓకే. సెల్లింగ్ ప్రెషర్ గాని కంటిన్యూ ఉంటే మాత్రం లైక్ ఇట్ విల్ కమ్ డౌన్ టు టెస్ట్ TP5 వరకు వచ్చే ఛాన్స్ ఉంటాయండి. ఓకే. సో థాట్స్ కాల్డ్ TP5. ఈవెన్ బ్యాంకెక్స్‌లో వచ్చింది. ఈవెన్ నిఫ్టీలో కూడా వచ్చింది చూడండి. ఓకే. కానీ బ్యాంక్ నిఫ్టీలో రాలేదు. ఓకే. సో TP3లో ఆగిపోయింది. ఈవెన్ నిఫ్టీ ఫైనాన్స్‌లో కూడా రాలేదు. TP4 వరకు వచ్చి ఆగిపోయింది. ఈవెన్ మిడ్ క్యాప్‌లో కూడా చూద్దామా? సో మిడ్ క్యాప్ ఆల్మోస్ట్ ఇట్ ఈస్ టచ్ ఫర్ ద TP2లోనే ఆగిపోయింది. ఓకే. అండ్ బ్యాంకెక్స్‌లో కూడా చూద్దామా? సీ లాస్ట్ ట్రేడింగ్ సెక్షన్ ఇలా కూర్చొనుంది. హోప్ గైస్ అర్థమైంది అనుకుంటున్నాను. రియల్‌గా నా అనాలిసిస్ నచ్చినా, నా ఇండికేటర్ నచ్చినా ప్లీజ్ ఒక లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ గైస్. బాయ్.